శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో మహిషాసురుడు మరులు మంత్రి రాయభారం గురించి చెప్పుకుందాం. మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే క్రోధ తామ్రాక్షుడయ్యాడు. ఏదో శంకించాడు. ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు. తెలుసుకురండి అని దానవులను ఆజ్ఞాపించాడు. చెవులు చిల్లులు పడిపోతున్న ఈ ధ్వని ఏమిటి? ఎవరు కర్త? వాడు దేవతైనా దానవుడైనా ఆ దుష్టుణ్ణి బంధించి నా దగ్గరికి తీసుకురండి. ఆ అహంకారిని, ఆ దురాచారుణ్ణి ఇప్పుడే సంహరిస్తాను. ఓడిపోయిన దేవతలు భయాతురులై గర్జిస్తున్నారా? ఇది దానవుల పని అయ్యి ఉండదు. అందరూ నాకు వశం కావదులే కదా. మరి ఈ పిచ్చి చేష్టలు ఎవరు చేస్తున్నారు? త్వరగా తెలుసుకురండి. వాడిని ఈడ్చుకురండి, లేదంటే నేనే వెళ్ళి సంహరిస్తాను అని మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నలుదిక్కుల పరుగులు తీసి అన్వేషించారు. అష్టాదశ భుజాలతో, దివ్య భూషణాలతో, దివ్య ఆభరణాలతో సర్వాంగ సుందరిగా విరాజిల్లుతున్న సింహవాహనను చూశారు. వాళ్ళు సువర్ణ పాత్రం చేత ధరించి మధుపానం చేస్తూ వికటాట్టహాసం కొనసాగిస్తున్న మహాదేవిని చూడగానే ఆ దానవదూతల ప్రాణాలు పైకే పోయాయి. పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు. దైత్యనాయక, ఒక ప్రౌఢ అంగను చూశాను. సర్వరత్నాభరణ విరాజిత, మానవకాంత కాదు, దానవకాంత కాదు, ఎవరో దివ్యరూప, అత్యంత మనోహర, సింహారూఢ, అష్టాదశ భుజ, అష్టాదశ వరాయుధర. ఆవిడ సురాపానం చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. అదిగో ఆ ధ్వని ఇలా దశదిశలా వ్యాపిస్తోంది. ఆవిడ ఎవరో, భర్త ఎవరో తెలియదు. నేల మీద నిలబట్టం లేదు, అంతరిక్షంలోనే ఉంది. దేవతలంతా స్తుతిస్తున్నారు, జై జై అంటున్నారు, పాహి పాహి అంటున్నారు. శత్రువులను జహి జహి అంటే సంహరించు అని అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చెయ్యాలని వచ్చిందో మాకైతే తెలియటం లేదు. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు మిరిమెట్లు గలుపుతోంది. తేరపార చూడలేకపోతున్నాం. శృంగార వీర రసాలు, రౌద్రాద్భుత రసాలు మూర్తీభవించినట్లుగా ఉంది. అటువంటి రూపాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూసి ఎరగం, విని ఎరగం. మాట్లాడించడానికే భయం వేసి చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాం. చూసి రమ్మని మాత్రమే కదా మీ ఆజ్ఞ. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహసించాడు. ఒక మహావీరుణ్ణి చూస్తూ, మంత్రివర్య, నువ్వు మహాసేనలతో తరలి వెళ్ళి సామదానాది చతురోపాయాలను వినియోగించి ఆ వరారోహణ నా దగ్గరికి తీసుకురా. రానుంటే చంపకుండా బంధించి తీసుకురా. అంతటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేటట్టుగా చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేటట్టు చూడు. ఆవిడ రూప సౌందర్యం గురించి ఈ దూతలు చెప్పింది విన్నంత మాత్రం చేతే నా మనస్సు సమ్మోహితమైంది అని అన్నాడు మహిషుడు. జన్మేజయ, వింటున్నా కదా, మహిషాసురుడి మదమత్తత ఏ స్థాయిలో ఉందో చూడు. ఆ మహామంత్రి గజాస్వర రథసేనలతో బయలుదేరి వెళ్ళి ఆ మహాదేవిని చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు. ఓ తీయని పలుకుల సుందరాంగి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభువు నా ముఖత నిన్ను అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, దేవమానవులకు అవధ్యుడు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఒకటి ఉంది. అతడు దైత్యనాయకుడు, మహాబలశాలి, కామరూపధారి. నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు. మానవ రూపం ధరించి నీ చేరికకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా. ఓ మృగాక్షి, నువ్వే అతడి సన్నిధికి వస్తే మరీ మంచిది. లేదంటే అతడే వస్తాడు, భక్తితో వస్తాడు. నీ ఇష్టం. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. అతడు నీకు పూర్తిగా వసుడైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కరభోరు, చెప్పు, నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు. ఆ రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది. క్షణంలో గంభీరంగా మారింది. మేఘగర్జనలా ఉరిమి పలికింది. మంత్రివర్య, నేను దేవతల కన్నతల్లిని. నన్ను మహాలక్ష్మి అంటారు. నన్ను సర్వదైత్యులు సంహరించడం కోసమని పంపించారు.
మహిషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞభాగాలు హరిస్తూ దేవతలందరినీ నానాహింసలు పెడుతున్నాడట కదా మీ ప్రభువు. అందుకని మీ నాయకుడిని చంపడం కోసమే ప్రయత్నపూర్వకంగా వచ్చాను. ఒంటరిగా వచ్చాను. నాకు సైన్యం లేదు. నువ్వు సామోపాయంగా స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అంచేత సంతోషంగా క్షమిస్తున్నాను. లేదంటే ఈ పాటికి నేను చంపేసి ఉందును. నా చూపులు కాలాగ్ని వీచికలు. ఈ పాటికి నిన్ను దహించి వేద్దును. మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. మధురవాక్కులకి ఎవరైనా ఆనందపరుస్తాయి కదా. వెళ్ళు, నీ ప్రభువుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాదమా, జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో, లేదంటే ప్రాణాలను కోల్పో. ఎన్ని పాపాలు చేసావు, అన్నింటికి శిక్షగా నిన్ను సంహరిస్తాను. నీ శరీరం అంతా బాణాలతో తూట్లుగా పొడుస్తాను, యమలోకానికి పంపిస్తాను. ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకుని వెంటనే పాతాళానికి పారిపో, ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం వస్తుంది. ఆ స్వర్గాన్ని, ఆ భూమిని, ఆ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో, పాతాళానికి పారిపో. యుద్ధం చెయ్యాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరరా. మహావీరులతో మహాబలాలతో కదిలిరా. అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతో ముందు సంహరించాను. ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు, లేకపోతే ఉత్తినే బరువు మోసినట్టు అవుతుంది. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడు కూడా అయ్యావు కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చేయి. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విర్రవీగుతున్నట్టున్నావు. నీకు స్త్రీతో మరణం రాసిపెట్టుంది. ఆ మాట మర్చిపోకు. బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు. అందుకే నేను వచ్చాను. స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, చావు మూడింది. మరొక్కసారి తుది హెచ్చరిగా చేస్తున్నాను. జీవితేచ్చుంటే ప్రాణాలు గుప్పిడి పెట్టుకుని పాతాళానికి పారిపో అన్నది మహాదేవి. మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు. దేవి, ఆడవారికి తగినట్టుగా మాట్లాడావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. మా ప్రభువు ఎక్కడా, నువ్వెక్కడా? ఇద్దరికీ యుద్ధం ఎలా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి, నూతన యవ్వనంలో ఉన్నావు, సుకుమారివి. మరి అతడో మహిషుడు, మహాకాయుడు, కఠినుడు, అనంత సైన్య సమేతుడు, భీకర శస్త్రాస్త్ర సమన్వితుడు. నిన్ను చాలా తేలిగ్గా సంహరిస్తాడు. మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నలిపివేసినట్టుగా చిరివేస్తాడు. ఇంతకన్నా పౌరుషంగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను. శృంగారానికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు. సామధానాలు రెండూ ఉపయోగించమని ఆదేశించాడు. అందుకని అడుగుతున్నాను. లేదంటే ఇంత పౌరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికే ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాడిని. రూప యవ్వన గౌరవంతో, మిథ్యాభిమానంతో మీరి పలుకుతున్నావు. నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకు కట్టినట్టున్నావు. అందుకని నేను నిన్ను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వచ్చింది. సకల రాజ్యాలని, సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో. రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు. భామిని, ఆలోచించు. ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. భక్తితో నీ కాళ్ళకు మొక్కుతున్నాను. మా ప్రభువును తిరస్కరించుకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. ఓ శుచిస్మిత, ముల్లోకాలు నీకు పాదాక్రాంతులవుతాయి. అతడితో సంసార సుఖాలు అనుభవించు అన్నాడు మంత్రివర్యుడు. ఆ మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది. సౌమ్యంగా బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడ, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటున్నావు. అలాగే అది కనిపిస్తున్నాను. నీ పసిబుద్ధి ప్రతి మాటలోని తొణికూసలాడుతోంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇంక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. దొందుకు దొందే అన్నట్టు సరిపోయింది. విధి ఎంత చక్కగా కూర్చుంది మీ ఇద్దరిని. నేను ఆడదాన్నే, పురుషుని కాను. స్త్రీ వేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుడు యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో! అటువంటి చావు వీరోచితం అనుకున్నాడు. అయినా అర్జించాడు కనుక అదే జరుగుతోంది. అందుకే నేనే వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాడిని చంపడానికి ఒక గడ్డి పరక చాలదు, అదే వజ్రాయుధం అవుతుంది. దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైనా
గడ్డి పరకంత కాదు. మరణం రాసి పెట్టాక ఎంత సైన్యం ఉండి ఏం లాభం? జీవుడు దేహంతో సంబంధాన్ని కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. సుఖదుఖాల్లాగే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవరికి ఎలాగో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవ్వరి వల్ల కాదు. బ్రహ్మాదులకే తప్పని ఈ ఉత్పత్తి వినాశనాలు నీకు నీ ప్రభువుకునా. మృత్యువుని తప్పించుకోలేని వాడు ముచ్చటపడి చిచ్చిన వరదానాలతో నీ ప్రభువు లాంటి వాడు మాకు మరణం లేదని విరవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? అంచేత ఓ మంత్రివర్య, త్వరగా వెళ్ళు, మీ ప్రభువుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా, ఉద్యోగివి. అందుకని నిన్ను తప్పు పట్టడం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలే హవిర్భోక్తలు అవుతారని, మీరంతా పాతాళానికైనా పారిపోతారని, లేదా ప్రాణాలైనా కోల్పోతారని. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అని అనుకుంటున్నాడేమో. అలా గర్వపడొద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి అని తెలుసుకోమను. వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. అంతా విన్నాడు మంత్రివర్యుడు. ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈవిడ యుద్ధం చేయనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు కామాతురుడై సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేనేమో విరసం చేసి ఎలా వెళ్ళగలను? అంచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టుగా ప్రభువుకి విన్నవిస్తాను. తర్వాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయిస్తాడు. సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చేయకూడదు. నా జయమైనా పరాజయమైనా ప్రభువుకి అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు. అంచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెప్తాను. తర్వాత ఆ ప్రభు ఇష్టం. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు. మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు. మహారాజా, సింహాసనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను. 18 బాహువులతో వరాయుధాలతో విరాజిల్తోంది. దేవి, మా మహిషరాజును వరించి పట్టమనుషువై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభువు నీకు దాసుడే, నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను ప్రభు. నా మాటలకు ఆ బాబిని చిరునవ్వులు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మూర్ఖుడివి! దున్నపోతు అంటే మహిష అంటే పశువులకెల్లా అధమాధమం. దేవతా ప్రీతి కోసం దాన్ని బలిస్తారు. మీ మహిషుడిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మనిషిని చూసి పెళ్లి చేయి. కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు, అరుచుకుంటూ క్రీడిస్తారు. మూర్ఖుడా, వాడిని పెళ్లాడటం కాదు, ప్రాణాలు తీస్తాను. పాతాళానికి పారిపోమ్మను, లేదా నా చేత్తో మరణం తప్పదని చెప్పు. హో అని గద్దించింది ప్రభు. బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరాంగిని సంహరిద్దామని అనుకున్నాను. రసభంగం అవుతుందని, నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. జరిగింది ఇది ప్రభు. వీటిపైన ఏం చెయ్యాలో దేవరవారి దివ్యచిత్తం. రణమా, మరణమా, ప్రయాణమా, ఫలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిర్ణయించండి ప్రభు అని విన్నవించాడు మంత్రివర్యుడు మహిషుడితో. వెంటనే మహిషుడు వృద్ధమంత్రులను సమావేశపరిచాడు. ఏం చేద్దామో చెప్పండి. ఈమె ఎవరో శాంబరీమాయిలా ఉంది. బాగా ఆలోచించండి, ఉపాయాలన్నీ చర్చించండి, కర్తవ్యం ఏమిటో చెప్పండి అన్నాడు. మంత్రులంతా ఒకేలా స్పందించారు. మహిషాసుర, సత్యమే పలకాలి, ప్రియమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి. ఇది పండితుల లక్షణం. ఒక్కొక్కప్పుడు హితమైంది అప్రియం కావచ్చు, ప్రియమైంది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, కానీ అదే హితం. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ అట్టే మంది ఉండరు, బహు దుర్లభులు. ప్రియాలు పలికేవారు చాలామంది ఉంటారు. అంచేత మహారాజా, ఈ గ్రహణ విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయం చేసుకోలేకపోతున్నాం. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాలలో ఎవరూ లేరు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. అయితే అమాత్యులారా, మీ అభిప్రాయాలు ఎవరి మటుకు వాళ్ళు చెప్పండి. అన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను.
అది ఉత్తమోత్తమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువుగారి మనసును రంజింపజేస్తూ తన అభిప్రాయం ఇలా చెప్పాడు. మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడం ఏంటి? అవి వట్టి బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతామా? నీ వంటి రణదుర్మదులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టమని తెలిసి త్రిలోక విజయతో నువ్వే బెదిరిపోవడం ఏంటి? నీ వంటి మహావీరుడు ఇలా దీనుడిగా కావడం ఏంటి? పెద్ద అపకీర్తి. అంచేత నీ దాకా ఎందుకు కానీ నేనొక్కడనే వెళ్ళి ఆ చెండుకను చీల్చి చెండాడుతాను. నువ్వు నిర్భయంగా ఉండు. అంతగా అవసరమైతే కొంత శానం తీసుకువెళ్తాను. సర్పపాశాలతో బంధించి ఆ ఆడదాన్ని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను. నీకు వశమయ్యేటట్టు చేస్తాను. చూద్దుగా నా శక్తి సామర్థ్యాలు ఏమిటో అన్నాడు. విరూపాక్షుడి మాటలకు దుర్ధరుడు వంత పలికాడు. ఆలోచించక ఆ మదవతి కామాతురు అనిపిస్తోంది. రూపగర్వితే నాయికలు ఇలాగే ఉంటారు. భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలని అనుకుంటోంది. కామినీమణుల హావాభావాలు రసికులు మాత్రమే పట్టుగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్తోక్తి పరాయణులు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలిసినవాడే అర్థం చేసుకోగలడు. రణరంగంలో నేను బాణాలతో వదిలిస్తాను అందుకదు అంటే అర్థం ఏమిటో ఆలోచించు. హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీమణుల కడగంటి చూపుల బాణాలు అండం లోకప్రసిద్ధం. ఆ బాణాలను ప్రయోగిస్తాను అని అంటోంది. మరో రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు. అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి ఇవి చూపులు తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపినటువంటి మంత్రి విపరీతార్థాలు తీసి చెప్పాడు. రణరంగంలో పడగొడతాను అంటే చెయ్యి మీద ఓడిస్తాను అని అర్థం. పురుషాయుత క్రీడగా దీన్ని సంభావించాలి. ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడవలసిన అవసరం లేదు. పురుషుడికి వీర్యమే ప్రాణం. ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను. ఇంత వ్యంగ్యంగా ఉంది ఆవిడ మాటల్లో గ్రహించడానికి. రసవద్గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అదీగాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతున్నదన్నమాట. అందువల్ల అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు, నన్ను పంపించు. మధురంగా మాట్లాడి ఆవిడని చెంతకు తీసుకొస్తాను. నీకు సేవకురాలుగా చేస్తాను అన్నాడు. దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగాలు లేవు. కామాతురా కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటలు కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా వచ్చింది, నిరాడంబరంగా నిలబడింది. 18 మంది బాహువులున్న నారీమణి. ఎప్పుడూ కని విని తిరగం. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో వైపరీత్యం అనిపిస్తోంది. కాలరూపిణి అయి వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరినీ దుస్వప్నాలు కనబడుతున్నాయి వాళ్ళందరికీ. ఈరోజు తెల్లవారుజామున నా కోసం స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనబడింది. ఇంటింటా ఏవేవో పక్షులు వికృతంగా రోదించడం నగరం అంతా కనబడుతోంది. ఇలాంటి ఉత్పాతాలు రోజు ఇంకా ఏవో అందరికీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వాంగన కాదు. నిన్ను సమ్మానపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయ్యి ఉంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పట్లేదు కానీ పిరికి వందువై పలకటం లేదు. పారిపోదామని అంటం లేదు. యుద్ధమే చేద్దాం. ఏది జరగవలసి ఉంటే అదే జరుగుతుంది. దాన్ని ఎవడు తప్పించలేదు కదా అన్నాడు తామ్రుడు. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్ర, యుద్ధానికి సర్వసన్నిధుడివై బయలుదేరి వెళ్ళు. ఆవిడని జయించు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకురా. కాకపోతే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పరంగతుడివి. కాబట్టి అక్కడ వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతావు. ఆవిడ ఎవరు, ఎందుకోసం వచ్చింది, కామభావంతో వచ్చిందా, వైరభావంతో వచ్చిందా, ఎవరు ఈ మాయాశక్తి, ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చెయ్యాలో అదే చెయ్యి. యుద్ధమే అవసరం అనిపిస్తే
రణభేరు మ్రోగించు. పిరికితనం మనకి పనికిరాదు, అలాగని నిర్భయత్వము పనికిరాదు. ఆవిడ మనసును అర్థం చేసుకుని దానికి తగినట్టుగా చెయ్యి అన్నాడు మహిషుడు. ప్రభు ఆజ్ఞను శిరసావంచి తామ్రుడు సవినయంగా నమస్కరించాడు. సేనా సమేతుడై తరలి వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఎదురైన అపశకునాలకు భయపడ్డాడు. కాలం దాపురించింది అనుకున్నాడు. అయినా ముందుకే సాగిపోయాడు. సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు. వినయ వినమిత గాత్రుడై నమస్కరించాడు. మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో పలికాడు. దేవి, దైత్యేశ్వరుడైనటువంటి మహిషాసురుడు నీ రూపగణగణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చెట్టపట్టాలని కోరుకుంటున్నాడు. అమర దుర్జుడై మా ప్రభువు పట్ల మనసు పెట్టు. ఓ సుకుమారి, అతన్నే భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతకంటా సుందరమైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకునేదే కదా, దుఃఖాలను ఎవరు కోరుకోరు కదా. సుఖాలకేమీ హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు చెప్పు? నీ చేతులు పద్మాల్లా కోమలంగా ఉన్నాయి. పూబంతులు పట్టుకోవాలి తప్ప ఈ బరువైన బండాయుధాలు ధరించడం ఏంటి? చాలు, ఇంక వదిలే. కరబోరు, నీ కనుబొమలే ఒక ధనస్సు, మరొక విల్లెందుగా? క్రీగంట చూపులే బాణాలు, వేరే తూపులెందుకు? ఈ ప్రపంచాన్ని అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే. విజ్ఞుడెవడు కయ్యానికి కాలు దొబ్బడు. ధనలాభమో రాజ్యలాభమో ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాలు వేసుకోకూడదు. అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏమిటి ఆనందం? ఎవరికి ఆనందం? అంచేత ఓ తన్వంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నరాలు కా. దేవదాన పూజితుడైన మా ప్రభువుకు భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్టమహిషివై ముల్లోకాలను శాసించు. నా మాట విని సుఖపడు. సంగ్రామం అంటే మాటలు కాదు. జయం సందేహాస్పదం, కష్టాలు మాత్రం తథ్యం. రాజనీతి నీకు తెలియంది కాదు. శాశ్వతంగా రాజభోగాలను అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు. నీ అంత అందంగా ఉంటాడు. అతడు రాజు అవుతాడు. యవ్వనంగా క్రీడ సుఖాలు అనుభవిస్తాడు. వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు. నా మాట విని ఆలోచించి మా మహారాజుని భరించు అన్నాడు తామ్రుడు. ఇది ఈరోజు దేవీ భాగవతం ఇంతటితో స్వస్తి.